చట్ట పెట్టుకుంటూ అమ్మ కోసం ఏదన్నా చేయాలి, అందరూ అలా ఉండాలి. ఒక అమ్మవారి కోసం చక్కగా నేర్చుకుని ఇంత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి, లేవడానికి, రెడీ అవ్వడానికి మళ్ళీ బస్సు వచ్చేసరికి 5, 6 అయిపోతూ ఉంటుంది. అయినా అమ్మవారి కోసం మనం కూడా ఏదైనా చేయాలని చెప్పి ఈ చిన్న పిల్లలు చూడండి ఇప్పుడు వస్తున్నారు. అమ్మా భవాని అంటూ అమ్మవారి కోసం కీర్తన చేస్తూ ఏపాకులతో మరీ వస్తున్నారు. ఎవరికన్నా ఫోన్ కాల్ వస్తే అక్కడే కూర్చోబెట్టినాం, స్టేజ్ ఎక్కడ ఒకటి ఇప్పటికే ఊగుతుంది అది. శ్రీ ఆదిపరాశక్తికి. మరి రేపు మన పొలమూరులో ఉన్నటువంటి అమ్మవారు దేవీ సెంటర్లో కొలువైన అమ్మవారు ఊరు తిరుగుతారు. అన్నదాన నిమిత్తంగా, ఆలయ అభివృద్ధి నిమిత్తంగా విరాళాలు ఇవ్వమని చెప్పి మేము ముందుకు వచ్చినప్పుడు త్వరగా వచ్చి విరాళాలు అందించి ఘనంగా విరాళాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇంత ఘనంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా ఘనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మరి ఆ డబ్బులన్నీ కూడా మీ భక్తులందరూ సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగించవచ్చని మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి. దేవీ శాఖలో తొలిసారి అనుకుంటున్నారు వచ్చినవారు మళ్ళీ అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మ, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి విరుపుల మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే, అమ్మా దిక్కుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, సూర్యుడై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు.
శక్తి చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరిపోనా బ్రహ్మవేదస్సు విష్ణు తేజస్సు నీ పద జోడిని తాకక వచ్చనట బ్రహ్మవేదస్సు విష్ణు తేజస్సు అంత సాంగ్స్ వస్తున్నారు అందరూ చూడండి రండి